హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బుడ్డి వాళ్ళ స్కూల్లో యానివర్సరీ జరుగుతుందండి. ఆ యానివర్సరీ చూడడానికి మేము అందరం అయితే బుడ్డి వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేసాము. బుడ్డి వాళ్ళ స్కూల్ కూడా మన ఇంటి పక్కనే ఉంటుందన్నమాట. మన బొడ్డోళ్ళు ఈ యానివర్సరీకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. అది కూడా చూద్దామని చెప్పేసి వచ్చేసాము. వీళ్ళకి చీఫ్ గెస్ట్గా శ్రావణ్ భార్గవి గారు వస్తున్నారు, సింగరు. సో ఆవిడ ఎలా ఉంటుందో చూద్దాము, ఎలా పడుతుందో చూద్దామని చెప్పేసి మేమైతే అందరం వచ్చేసాము. చాలా ఫన్నీగా ఉంటుందండి ఈ వీడియో. మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం పండి. మన బుడ్డి వాళ్ళని ప్రోగ్రామ్ కోసం రెడీ చేస్తున్నానండి. మన బుడ్డక్కల్దే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. చిన్నపిల్లలు కదా, నిద్రపోతారని చెప్పేసి ఫస్టే పెట్టారు. వీళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాత డ్యాన్స్ చేస్తారో లేకపోతే నిలబడతారో తెలియదు, కానీ వెళ్ళడానికైతే ఆత్రంగా ఉన్నారు. అందుకని చెప్పేసి త్వరగా రెడీ చేస్తున్నాను. సో వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ ఉందన్నమాట. యూనిక్గా ఉండాలి అని చెప్పేసి అందరికీ ఒకటేలాగా పెట్టారు. షర్టు అండ్ షార్టు, షూసు, అద్దాలు మ్యాండేటరీ అని చెప్పారు. అవి నిన్న వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. బుడ్డిదానికైతే మాయిశ్చరైజర్ రాస్తున్నా అండి. మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి, ఎందుకంటే ఎండాకాలంలో స్కిన్ మొత్తం డ్రైగా తెల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ మాయిశ్చరైజర్ పూయటం వల్ల బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది, చాలా మంచిది అనమాట. రాత్రి బుడ్డి కోన్ పెట్టించుకుంది నా చేత ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి. వాళ్ళ పిన్ని పెట్టుకుంది యాక్చువల్గా ప్రోగ్రాంలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ. సో ఈమె కూడా నాకు కావాలి అని చెప్పేసి బలవంతంగా వాళ్ళ పిన్నిని కూడా ఫస్ట్ పెట్టించుకోనివ్వలేదు. ఏమో ఫస్ట్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళ పిన్నికి పెట్టించింది అనమాట. అంత కంత్రి మొకంది. మొత్తానికి అయితే పెట్టించుకుంది. చాలా మంచిగా పండింది గోరింటాకు అయితే. సో వీళ్ళని త్వరగా రమ్మన్నారు అని చెప్పేసి నేనైతే రెడీ చేసేసాను. సో చూడండి, అద్దాలు పెట్టి టిప్ టాప్ ఎట్లా రెడీ అయిపోయింది. షూషు అద్దాలు మ్యాండేటరీ అని చెప్పింది. దాంట్లోనూ బ్లాక్ షూసే కావాలి, బ్లాక్ అద్దాలే కావాలి అని చెప్పారు. అందుకని అవి 2 తీసుకొచ్చేసాను. బక్కోడికి అయితే హెయిర్ ఉంది కదా, కొంచెం హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ముందు అలా పాయలు తీసేసి కొంచెం అల్లుకుంటా వచ్చేసి 2 టిప్ టాపులతోటి టై చేశాను. సో బుడ్డిదానికి చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్. అందుకని మ్యాక్సిమం ఇట్లా వేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. ఇలాంటి హెయిర్ స్టైల్స్ బాగా సూట్ అవుతాయి అనమాట దాని ఫేస్కి, చాలా మంచిగా వస్తాయి. అందుకని అట్లా వేస్తాను. సో వీళ్ళైతే ఆత్రంగా ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి. సో నిద్రపోతారేమోనని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్పీచ్లు అవన్నీ అయిపోయేసరికి కొంచెం టైం పడుతుంది ఎట్లా లేదన్నా. సో అంత టైం వీళ్ళు ఉండగలుగుతారా లేదా చూడాలి. ఇటొక పాయ అల్లుకుంటూ వెళ్ళి మనం టిప్ టాప్స్ తోటి టై చేయటమేనండి. చాలా సింపుల్ అన్నమాట. జడ కూడా వేసుకోవడము చాలా మంచిగా ఉంటుంది. ఎవరికైనా సూట్ అవుతుంది ఈ హెయిర్ స్టైలు. సో ఎవరికి వాళ్ళు ఓన్గా కూడా వేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ హెయిర్ స్టైల్ చేసుకోవడము. సో ఇటు సైడ్ కూడా అలాగా అల్లేసి టిప్ టాప్స్ తోటి నేను టై చేస్తున్నాను. చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్. దీనికి ఫేస్కి మంచిగా సూట్ అవుతుంది. బట్ జడ అస్సలు వేపించుకోదండి, చాలా చిరాకు పుట్టిస్తుంది. జడ వేయించుకోమంటే 3 చెరువులు నీళ్ళు తప్పుద్ది అన్నమాట నాకు. సో నేను మంచిగా పిలకలు వేసి పంపిస్తాను. మళ్ళీ స్కూల్ నుంచి వస్తే ఎరబోసుకొని వస్తుంది అనమాట. భలే కోపం వస్తుంది, బట్ ఏం అనలేం కదా, అందుకని గమ్ముకుంటా అనమాట. మా అమ్మ అంటా ఉంటుంది, నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేదానివి, అందుకే నీ కూతురు కూడా ఇలాగే చేస్తుంది అని అంటూ ఉంటుంది. సో ఇంకేం అనలేక నేను కూడా గమ్ముకుంటా అనమాట. అట్లా చేస్తుంది, అన్ని కోతి పనులు చేస్తుంది. అంత అల్లరి పిల్ల అసలు. అట్లా టై చేసేసి సైడ్కి ఒక క్లిప్ పెట్టాను అనమాట. సైడ్ క్లిప్ పెట్టడం వల్ల అసలు ఆ లుక్కే మారిపోయింది. చూసారు ఎంత బాగుంటుంది అనమాట హెయిర్ స్టైల్. చాలా మంచిగా వేయచ్చు. నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా అట్లా హెయిర్ స్టైల్ చేయడం అంటే చిన్నపిల్లలకి. సో అందుకని చెప్పి ఇష్టంగా చేస్తాను. ఇదైతే ఇంకొక కోతి, చెప్పాల్సిన అవసరమే లేదు, అన్ని కోతి పనులు చేస్తుంది, ఒక్కటి కూడా చక్కగా చేయదన్నమాట. ఇంట్లో అయితే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ దీనికే ఇవ్వాలి. కోతి ఊరంటే అది కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. అంత అల్లరి పిల్ల. సో మొత్తానికైతే అట్లా నీట్గా రెడీ చేసేసాను. మాయిశ్చరైజర్ అదంతా పూసేసాను. లైట్గా లిప్స్టిక్ వేయమని చెప్పారు. సో వాళ్ళు యాక్చువల్గా కొంచెం మేకప్
వేయమన్నారు. సో చిన్నపిల్లలు కదా అందుకని చెప్పి నేను వేయలేదు, కొంచెం లిప్స్టిక్ వేసాను అంతే. సో రెడీ అయిపోయి ఇంకా రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. సో ఇదన్నమాట వాళ్ళు స్టేజ్ మొత్తం చాలా పెద్దగా కట్టారండి, మంచిగా చేస్తున్నారు ఫంక్షన్, అందుకని చెప్పి బాగా చేస్తున్నారు. సో ఒక సైడ్ వచ్చేసి బాయ్స్కి, ఒక సైడ్ వచ్చేసి గర్ల్స్కి, మధ్యలో ఏమో నడవడానికి అట్లా కర్రలు అయితే కట్టారు. సో రెడ్ మ్యాట్, గ్రీన్ మ్యాట్ వేసేసి అట్లా మంచిగా డెకరేట్ చేశారనమాట, చాలా మంచిగా చేశారు స్టేజ్ అయితే. సో ఇంత ఘనంగా ఫంక్షన్ చేస్తారు అని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏదో యానివర్సరీ అంటే నార్మల్గా చేస్తారు, ఏముంది అన్ని స్కూళ్ళల్లో జరిగే విధంగానే చేస్తారు కదా అని అనుకున్నాను. బట్ చాలా మంచిగా చేశారు ఫంక్షన్ అయితే. స్టేజ్ అయితే నాకు చాలా నచ్చింది. సో బాగా కట్టారనమాట, సెట్టింగ్ లాగా వేశారు. సో ఈ ముందు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు విఐపీస్ వాళ్ళు కూర్చోడానికి అని చెప్పి అరేంజ్ చేశారు. బట్ అక్కడ వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు లేండి, అది వేరే విషయం అనమాట. సో ఇట్లా మంచిగా అయితే స్టేజ్ని అరేంజ్ చేశారు, చూడండి ఎంత మంచిగా చేశారు. బాగుంది కదా, నచ్చిందా? ఎంతమంది వచ్చినా కూర్చోవచ్చు అండి, చక్కగా చైర్స్ అయితే చాలా అరేంజ్ చేశారు. సో ఆ చివరి వరకు వేసారనమాట, ఆ పైన రోడ్డు పక్కన ఇంకొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో కూడా చైర్స్ వేశారు. సో ఎంతమంది వచ్చినా కానీ నిలబడాల్సిన అవసరమే లేదు, చక్కగా కూర్చొని ప్రోగ్రామ్ని చూడొచ్చు. అందుకనే అంత మంచిగా అరేంజ్ చేశారు వాళ్ళు, మాత్రం చాలా నచ్చింది నాకైతే. సో ఈ అక్కలు రెడీ అయిపోయి కింద డ్యాన్స్ చేస్తున్నారనమాట. సో శ్రావణ్ భార్గవి ఇట్లా మన ఇంటి ముందు నుంచే వస్తుంది అనమాట, ఆమె కోసం రెడ్ కార్పెట్ వేసారనమాట. ఇక్కడ మొత్తం మన ఇంటి ముందు వేశారు. సో ఈ అక్కలైతే రెడీ అయిపోయి, ఇంకొక పాప అన్నమాట మా ఇంటి పక్కన అక్క కూతురు ఇది. సో వీళ్ళు ముగ్గురు ఒకటే క్లాసు, అందుకని చెప్పి ముగ్గురు రెడీ అయిపోయి అటు ఇటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. సో ఆమెని వచ్చేటప్పుడు వెల్కమ్ చేయాలి కదా, అందుకని చెప్పి వీళ్ళు అటు కొంతమంది ఇటు కొంతమంది రోడ్డుకి అటు ఇటు నిలబడి, సో వాళ్ళందరికీ వచ్చే వాళ్ళకి వెల్కమ్ చేయడానికి వెల్కమ్ సాంగ్ అనమాట ఇది, ఫస్ట్ సాంగ్. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు అటు ఇటు నిలబడినారు, పూలతోటి వెల్కమ్ చేస్తారు. యాడికి పోయినా మనోళ్ళు మాత్రం భలే చూస్తూ ఉంటారనమాట, మెట్ల మీద కూర్చొని చూసారా ఏదో కోతులు ఆడుతున్నట్టు చూస్తున్నారు, అందరు ఆడ కూర్చొని అనిపిస్తారు మనోళ్ళని నిజంగా అడిగిపోయినా. సో అక్క వాళ్ళ పిల్లలు అందరూ, మామ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. సో మా అమ్మ వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా అక్క కూతురు కూడా, అంటే అత్త కూతురు యాక్చువల్గా, నాకు చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలిచి అలవాటు అయిపోయింది. అక్క వాళ్ళ పాప కూడా ఇక్కడే చదువుతుంది అనమాట. వాళ్ళందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో అందరూ చూడడానికి మా పిన్ని వాళ్ళు, చెల్లెలు వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు మన ఇంటి దగ్గరికి. సో ఇక్కడ దగ్గరే కాబట్టి ఆ రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము అందరం, చక్కగా ఫుడ్ తెచ్చుకొని తిని చాలా మంచిగా ఆడుకున్నాం అనమాట. సో వాడు మా మామ కొడుకు, వాడు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో అది కూడా చూద్దామని చెప్పేసి మేము అక్కడ నిల్చో ఉన్నాం అనమాట. ఆమెకు వెల్కమ్ చేయడానికి కేరళ నుంచి కొంతమంది పిలిపించారనమాట, డ్రమ్స్ వాయించే వాళ్ళని. సో వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు ఆమెకి. ఇప్పుడే వస్తున్నారు శ్రావణ్ భార్గవ్ గారు, అందుకని అందరు అక్కడికి వచ్చేసారనమాట ఆమెను వెల్కమ్ చేయడానికి. సో అందరైతే చక్కగా వెల్కమ్ చేశారు ఆమెకి మంచిగా. చీఫ్ గెస్ట్గా సింగర్ శ్రావణ్ భార్గవిని పిలిచారు. సో అవన్నీ చూసేసి పైకి వచ్చామన్నమాట. ఎట్లా ఉంటుంది రియల్గా మనం ఎప్పుడు చూడలేదు కదా, సో చూడాలని కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎవరికైనా సరే, సెలబ్రిటీస్ వస్తున్నారంటే చూడాలని ఉంటుంది కదా. సో అవన్నీ చూసేసి మేమైతే పైకి వచ్చేసాము. సో వీళ్ళ అక్క వాళ్ళ పిల్లల్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి రెడీ చేయాలి అని చెప్పేసి వచ్చేసామన్నమాట. ఈమె మామ కూతురు అదే స్కూల్లో చదువుతుంది, తను కూడా. ఆమెమో ఆ అక్క కూతురు, అంటే చెప్పా కదా అత్త కూతురు అని, వాళ్ళ పాప అన్నమాట, నా చెల్లెలు
యాక్చువల్గా నాకు చిన్న చిన్న చెల్లెళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు కదా, ఆ చిన్న చెల్లెల్లో ఈ బుడ్డి చెల్లి కూడా ఒక చెల్లి అన్నమాట. ఆ బుడ్డి చెల్లి ఫ్రెండ్ ఆమె. సో అందరూ అయితే ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళని ఇక్కడ రెడీ చేస్తున్నాను నేను. సో వాళ్ళకి పర్ఫార్మెన్స్కి శారీ అండ్ పూల జడ వేయాలి అని చెప్పారు. సో వాళ్ళకి మ్యాండేటరీ అనమాట రెండు, వాళ్ళకి అవి వేయాలని చెప్పేసి వచ్చేసాను. మన బుడ్డిదేమో పాపం నిద్రకు వచ్చేసింది, అప్పుడే చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా లిప్స్టిక్ పోయిందంట చెప్తుంది. సో మా మిస్ లిప్స్టిక్ వేసుకోమని చెప్పింది, నా లిప్స్టిక్ పోయింది అని చెప్తుంది. సో వద్దులే నాన్న పోతేంలే, బాగుంది, ఇంకా మళ్ళీ మళ్ళీ వేసుకోవద్దు, పెదాలు పాడైపోతాయి అని చెప్పేసి నేనైతే వేయలేదు, అలాగే వదిలేసాను. తర్వాత తినికి వేణి పెడుతున్నాను అన్నమాట. వేణి మనం ఎప్పుడైనా సరే అండి టై చేసుకునేటప్పుడు యూపిన్తో టై చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యూపిన్ని పెట్టేసి ఆ యూపిన్కి మళ్ళీ మన స్లైడ్ ఉంటుంది కదా నార్మల్ సైడ్, దాన్ని కానీ అటాచ్ చేసామంటే ఇంకా అసలు నువ్వు ఎంత లాగినా ఊడిపోదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా ఈజీ వేణిని టై చేసుకోవడము. చాలామంది అది తెలియక జస్ట్ యూపిన్ను పెట్టి వదిలేస్తారు. అప్పటికి కొంచెం సేపటికి మనం ఎగురుతాము, అటు ఇటు తిరుగుతాము, ఎట్లా పడితే అట్లా ఉంటాం కాబట్టి ఊడిపోయిద్ది అన్నమాట త్వరగా. అట్లా కాకుండా యూపిన్ పెట్టిన తర్వాత ఆ యూపిన్కి మళ్ళీ నార్మల్ పిన్నిని కానీ టై చేస్తే చాలా వరకు అసలు ఊడిపోదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళకి జుట్లు ఏమో చాలా చాలా చిన్నవి అన్నమాట. ఎంత అంటే 1 ఇంచు కూడా లేదు, ఒక్కొక్కరి జుట్టు చాలా చిన్నగా ఉంది. బట్ సవరం పెట్టడానికి చాలా టైం పట్టింది అండ్ కష్టమైపోయింది అన్నమాట. ఎందుకంటే అది పెడుతుంటే జారిపోతుంది చిన్న జుట్టు వల్ల. ఇంక ఇలా కాదు అని చెప్పేసి లోపల నుంచి ఒక పాయ తీసుకొని ఫస్ట్ సవరాన్ని ఆ పాయకి అటాచ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాను, ఇంకా రాకుండా ఊడిపోకుండా. తర్వాత దానిపైన జుట్టుని అల్లానమాట. అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా నిలబడింది. నేనైతే ఊడిపోయిద్ది అని అనుకున్నాను కానీ బట్ పర్ఫార్మెన్స్ అయిపోయేంత వరకు అసలు చెక్కు చెదరలేదన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో తర్వాత జడ కుచ్చులు వేసేసి ఆ జడ కుచ్చులు ఊడిపోకుండా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్తో, బ్లాక్ రబ్బర్ బ్యాండ్ తోటి టై చేశాను. సో ఇంకా అది కూడా ఊడిపోలేదన్నమాట, చాలా నీట్గా ఉండింది. నేనైతే పర్ఫార్మెన్స్ అయిపోయేంత వరకు కూడా భయపడతానే ఉన్నాను, స్టేజ్ మీద ఎక్కడ ఊడిపోయిద్దో, పరువు పోయిద్ది అని చెప్పేసి. బట్ పోలేదు, మంచిగానే ఉన్నిందన్నమాట, మంచిగానే ఉంచుకుంది కొంచెం జాగ్రత్తగానే. సో వాళ్ళంతా ఎగిరినా పోలేదు అని అంటే మనం అది పెట్టే దాంట్లోనే ఉంటుంది అనమాట, కొంచెం జాగ్రత్తగా టై చేసుకుంటే పోదు. ఇంకా తను శారీ కట్టుకునే లోపు దీనికి వేణి పెట్టేస్తున్నాను అనమాట, మల్లెపూల వేణి పెడుతున్నాను దీనికి. తనకేమో సో మల్లెపూల వేణి దొరకలేదు, అందుకని చెప్పి ప్లాస్టిక్ వేణి పెట్టాము. దీనికేమో రియల్ మల్లెపూల వేణి దొరికింది, అందుకని చెప్పి దీనికి ఇది పెట్టేస్తున్నాము. చాలా ఈజీ అండి వేణి పెట్టుకోవడం, కొంచెం మనం జాగ్రత్తగా పెట్టుకుంటే అసలు ఊడిపోదు, చాలా మంచిగా ఉంటుంది. మల్లెపూల వేణి అయితే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈ వేణీలు మల్లెపూలతోనే కట్టడానికి, బాగుంటుంది. సో అట్లాగా తోకలు వచ్చేస్తుంది అనమాట, జుట్టు మొత్తం బయటికి చిన్న జుట్టు అవ్వడం వల్ల. అది పిన్ను పెట్టినా కూడా అస్సలు కవర్ అవ్వట్లేదు, ఉండట్లేదు. అందుకని మనం ఎట్లాగూ పూల జడ మొత్తం చుడతాం కాబట్టి నేను ఏం చేశానంటే దారంతో చుట్టేసాను అనమాట. అసలు పిన్ను పెడుతున్నా కూడా అది ఆగట్లేదు, ఊడిపోతుంది అనమాట. అది సిల్కీ హెయిర్ తింది, చాలా సిల్కీ హెయిర్, అసలు ఉండట్లేదు. ఎట్లాగో సవరం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది, లోపల నుంచి పెట్టడం వల్ల స్ట్రాంగ్గా ఉంది. సవరం ఊడుతుందని భయం లేదు, కాకపోతే ఈ జుట్టు మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను అట్లా దారంతో కొంచెం టై చేశాను, ఇంకా ఆప్షన్ లేకుండే, అందుకని ఇట్లా చేశాను అనమాట. బట్ చాలా నీట్గానే ఉంచుకుంది, నీట్గా ఉనింది అనమాట. అంత ఎగిరినా కూడా చాలా పర్ఫార్మెన్స్ చేసింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తానే ఉంది తిని డ్యాన్స్ అయితే. సో అయినా సరే ఊడిపోలేదు, మంచిగా ఉంది. అట్లా టై చేసేసి దానికి శారీ కట్టేలోపు నీతుకి వాళ్ళ మమ్మీ గాజులు అవన్నీ సెట్ చేసి వేస్తుంది అనమాట. చాలా చక్కగా కుదిరింది దీని శారీ కూడా. కొంచెం ఆ ఫ్రిల్స్ అవన్నీ సెట్ చేస్తున్నాను, మళ్ళీ ఊడిపోకుండా ఉండాలి కదా అని చెప్పేసి నీట్గా కొంచెం అట్లా సెట్ చేస్తున్నాను. తర్వాత వడ్డానం అండ్ హారం చౌకర్ పెట్టడం వల్ల తన లుక్కే మారిపోయింది. ప్రతి ఒక్కరు గ్రీన్ శారీ అండ్ పింక్ బ్లౌజ్ అని చెప్పారు వాళ్ళకి. ఇది డ్రెస్ కోడ్ వాళ్ళకి, పెద్ద పిల్లలు కదా అందుకని చెప్పి ఈ డ్రెస్ కోడ్ పెట్టారు వాళ్ళకి. సో చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట శారీస్, భలే లుక్ ఉంది. నైట్ టైం కదా, గ్రీనే అసలు వేరే లెవెల్లో ఉంటుంది, ఆ లుక్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. సో చాలా మంచిగా వచ్చింది లుక్ అయితే. దీనికేమో ఇట్లాగా ఇంకొక గ్రీన్ అనమాట, గ్రీన్లోని కొంచెం లైట్ గ్రీన్ కట్టుకుంది మా చెల్లెలు. సో దీని సిక్కు కూడా చాలా బాగుంది. తర్వాత నేను ఆ జడకి ఆ దారము అవి కనిపివ్వకుండా ఇలా మల్లెపూలు చుట్టాను అనమాట. మల్లెపూలు చుట్టడం వల్ల చాలా హైలైట్ అయింది, జడ అయితే చాలా మంచిగా వచ్చింది. వాటిని మళ్ళీ కొంచెం తెల్లగా ఉంటుంది కదా, మరి మల్లెపూలు
వట్టి మల్లెపూలే చుట్టుకుంటే తెల్ల తెల్లగా ఉంటుంది, ఏం బాగాలేదు అని చెప్పేసి మధ్యలో కొంచెం ప్లాస్టిక్ పూలు యాడ్ చేశాను అనమాట. అవి యాడ్ చేసేసరికి లుక్ చాలా మారిపోయింది, చాలా మంచిగా ఉందన్నమాట. పూల జడ అయితే బాగా వచ్చింది. అవి ఊడిపోకుండా లాస్ట్లో ఒక పిన్ను తీసుకొని అలా టై చేశాను. ఇంకా అవి ఊడిపోలేదు, చాలా మంచిగా ఉండింది. తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ పూలు మనకు దొరుకుతాయి. ఆ ప్లాస్టిక్ పూలని 2 మధ్యలో పెట్టి పిన్నుతోటి టై చేశాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలా పెట్టుకుంటే మల్లెపూలు అయితే మొత్తం కింద నుంచి పైదాకా తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి కొన్ని యాడ్ చేసుకోవడం వల్ల లుక్ మారిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ కూడా. అందుకని చెప్పి అలా పెట్టాను. కింద పైన 2 పెట్టాను అనమాట. అలా రెండింటికి కలిపి ఒక పిన్నుని టై చేశాను. ఇంకా గట్టిగా ఉండింది ఊడిపోకుండా. నాకు ఇట్లా చిన్నపిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తానన్నమాట ఈ పనిని మాత్రము. ఎందుకో తెలియదు, చాలా నచ్చుతుంది. వాళ్ళని అట్లా రెడీ చేసి చూసుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి ఇంట్రెస్ట్తో చేస్తాను కూడా. చూసారా లుక్ ఎంత మంచిగా ఉందో, చాలా బాగా వచ్చింది పూల జడ అయితే. నిజంగా నాకు అనిపించింది ఏదైనా పెళ్ళిళ్ళప్పటికి పెళ్లి కూతురు ఇలా హెయిర్ స్టైల్ చేస్తే చాలా బాగుంటుందేమో అని అనిపించింది అనమాట. దీనికి కూడా ఏం చేశానంటే ఆ మధ్యలో బిళ్ళల మధ్యలో కొంచెం ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ కూడా కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి పూలని ఆ బిళ్ళల పై నుంచి ఇలా చుట్టాను అనమాట. అప్పుడు బిళ్ళలు పూలు 2 కనిపిస్తా డిఫరెంట్, అంటే ఇద్దరికి ఒకటేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా వేశాను. చాలా మంచిగా ఉన్నాయి జడలు 2 అయితే మాత్రము. సో శారీస్ కూడా కొంచెం 2 గ్రీన్ శారీసే కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. మిగతాదంతా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. నీట్గా చక్కగా అయితే ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు కూడా వీళ్ళకి ఏమి పాడవలేదు, మంచిగానే ఉన్నాయి. సో మన బుడ్డి వాళ్ళు అందరం వచ్చేసామన్నమాట ప్రోగ్రామ్ చూడటానికి. వాళ్ళ అక్కకి బాగా చదువుతుంది అనమాట, మా చెల్లి చాలా బాగా చదువుతుంది. సో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అకాడమిక్స్లో. సో వీళ్ళు జాయిన్ అయ్యి ఒక 2 months అయిందనమాట. వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రైజ్ ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళ అక్క ప్రైజ్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా వీళ్ళకే ఇచ్చిందనమాట. తీసుకోండి ఏం చేసుకుంటాం అయ్యి అని చెప్పేసి వీళ్ళకే ఇచ్చేసింది అనమాట. అప్పుడు హ్యాపీగా కొంచెం నవ్వినారు, అప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నారు, నన్ను ఎక్కి నేను కూడా తీసుకుంటా ప్రైజ్ వెళ్ళి అని. బట్ వీళ్ళు జాయిన్ అయ్యి 2 months ముందే అనమాట జాయిన్ అయింది. అంతకుముందు అంతా వేరే స్కూల్లో చదివారు. ఈ 2 monthsలోనే ఏమొస్తుంది ప్రైజ్ ఇవ్వమంటే ఇవ్వలేదని కాల్ చేసింది. మొత్తానికైతే వాళ్ళ అక్క తీసుకొచ్చి ఇచ్చేసింది అనమాట. సో శ్రావణ్ భార్గవి గారు సాంగ్ పాడుతుంటే మా చెల్లెలు వాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఏమంటే చాలా మంచి మంచి సాంగ్స్ పాడింది అనమాట తను. బట్ మనం ఈ సాంగ్స్ ఇవన్నీ యూట్యూబ్లో పెడితే మనకు కాపీ రైట్స్ వస్తాయి, పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు. బట్ లేదంటే పెట్టేదాన్ని అనమాట. చాలా మంచిగా డ్యాన్స్ చేశారు. సో నేను అట్లా ఎగురుతుంటే తను అవన్నీ ఊడిపోతాయేమో అని అనుకున్నా కానీ బట్ చాలా నీట్గా ఉన్నాయి ఊడిపోకుండానే. సో ఫైనల్గా వాళ్ళ సార్తో కూడా డ్యాన్స్ చేయించారనమాట. ఈయన వరుణ్ సార్ అని చెప్పేసి ఆ స్కూల్ డైరెక్టర్ అనమాట. సో ఆయన కూడా ఒక 2 స్టెప్పులు వేశారు శ్రావణ్ భార్గవి గారి పాటకి. సో అందరు మంచిగా డ్యాన్స్ చేశారు స్టార్టింగ్లోనే. సో ఒక 2 songs పాడింది ఫస్ట్, తర్వాత ఈ పిల్లల పర్ఫార్మెన్స్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని సాంగ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు చేయాలి కదా మరి. సో ఒక టీచర్ అనేది ఒక టీచర్ ఎవరో ఒకళ్ళు రావాలి. అమ్మ టీచర్ అడిగితే స్టూడెంట్ వచ్చింది. ఫిజిక్స్ సార్ అంటే ఎవరో ఒకళ్ళు, ఎవరు ఆ ఫిజిక్స్ సార్? తను నేను సాంగ్ పాడతాను, ఎవరో ఒక టీచర్ వచ్చి డ్యాన్స్ చేయండి అని చెప్పింది అనమాట. ఈలోపే మన బుడ్డిది పోయి బుడింగి నెక్కింది అనమాట, నేను చేస్తానని చెప్పి. అందుకే ఆమె టీచర్ని రమ్మంటే ఏంటి స్టూడెంట్ వచ్చింది అని అంటుంది. సో ఏమైనా వేస్తుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ స్టేజ్ ఎక్కి వాళ్ళ పిన్ని డ్యాన్స్ చేస్తుంటే అట్లాగే నిలబడి చూస్తూ ఉందన్నమాట. ఒక స్టెప్ కూడా వేయలేదు. వాళ్ళ పిన్ని ఏం చీర కట్టుకుంది, ఏం డ్యాన్స్ చేస్తుంది అవి చూస్తా నిల్చుంది అనమాట. నోట్లో ఏలు పెట్టుకొని కొరుక్కుంటా నిల్చుంది. సో భయపడింది అనమాట వీళ్ళందరిని చూసి, అందుకే ఏం వేయలేదు, సైలెంట్గా నిల్చుంది. స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ భరతనాట్యంతో స్టార్ట్ చేశారు. పౌర్ణమి సినిమాలో సాంగ్ ఉంటుంది కదా భరత వేదం సాంగ్, ఆ సాంగ్తో స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా వేశారు. పిల్లలైతే ప్రాక్టీస్ చేశారు ముందు మంచిగా. ఒక 15 days నుంచి వీళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేశారు. సో ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి చాలా మంచిగా చేశారు అందరూ. చాలా నచ్చింది నాకైతే, చాలా మంచిగా అనిపించింది.
వాళ్ళ తర్వాత మన బుడ్డి వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నమాట. అందరూ యూనిక్గా ఉండాలని చెప్పేసి ఇలా డ్రెస్ కోడ్ పెట్టారు. పిల్లలు అయితే అసలు చాలా మంచిగా ఉన్నారు చూడడానికి. అందరూ ఒకటే డ్రెస్ వేసుకుంటే నిజంగా ఆ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచిగా చూడబుద్ధి అవుతుంది కదా. చూడండి అద్దాల కింద నుంచి స్టైల్గా ఎట్ట చూస్తుందో మన బుడ్డిది. వాళ్ళ మేడం అందరినీ సెట్ చేస్తుంది అనమాట, నీట్గా లైన్లో ఒక్కొక్కరిని నిల్చోబెడుతుంది, హైట్ వైజ్ నిలబెట్టింది అనమాట. చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి అట్లా నిలబెట్టింది. పోయి స్టైల్గా ముందే ఎక్కి అద్దాల కిందకి ఇట్లా దింపి చూస్తుంది. భలే ఫన్నీ అనిపించింది. అక్కడి నుంచి ఏదో ప్రైమ్ మినిస్టర్ లాగా అందరికీ హాయ్ చెప్తుంది అక్కడ నిల్చొని. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట వాళ్ళ లైఫ్లోనే ఇది. సో ఎట్లా చేస్తారో అని అనుకున్నా కానీ బట్ పర్వాలేదు, మంచిగానే చేశారు. చాలా మంచి సాంగ్ వీళ్ళకి నేర్పించింది. సో నేను కాపీ రైట్స్ వస్తాయి అని చెప్పి ఆ సాంగ్ అయితే పెట్టలేదు, బట్ చాలా మంచిగా చేశారు, చాలా మంచి సాంగ్. బట్ వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా ఈ వయసులో అట్లా చేస్తున్నారు అని అంటే సో ఫ్యూచర్లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచి అట్లాగా కొంచెం స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉంటే ఫ్యూచర్లో ఏదైనా సరే వాళ్ళు భయపడకుండా చేయగలుగుతారు. సో మన స్కూళ్ళల్లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్, ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలండి. ఎందుకంటే చాలా మంచిది అండ్ మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. అసలు ఏంటి బయట సొసైటీ ఎట్లా ఉంది, ప్రతి దాని గురించి మనం నేర్చుకోవచ్చు అనమాట. స్టేజ్ ఫియర్ కానీ లేకపోతే మనం ఏదైనా సరే చేయగలము. అందుకని చెప్పి అలాంటి పార్టిసిపేట్ చెయ్యాలి. చదువు ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉండాలి. అన్నీ ఏదో ఒక విద్య నేర్చుకోవాలి అని చెప్పి నేనైతే ఫీల్ అవుతాను. బట్ మీ స్కూళ్ళలో ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అలాగా మొద్దుల్లాగా మబ్బుల్లాగా ఉండకుండా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయండి. మీకు వచ్చినా రాకపోయినా చెయ్యండి. వచ్చేది రాంది సెకండరీ అనమాట. పార్టిసిపేట్ చేస్తే మనకి కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది, చాలా మంచిది కూడా. సో అది ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హెల్ప్ అవ్వకపోయినా ఆ ఫ్యూచర్లో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట మీకు. అందుకని చెప్పేసి మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక నా చిన్న సజెషన్ మీకు అంతే. సో నేను కూడా మా కాలేజ్ డేస్లో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నవ్వుకుంటారు, మనకు వచ్చినా రాకపోయినా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. నవ్వే వాళ్ళు నవ్వుతానే ఉంటారు, వాళ్ళకి అంతే, నవ్వుకోనివ్వండి. బట్ మీరు పార్టిసిపేట్ అయితే చేయండి. మీ పిల్లల్ని కూడా అలాగే ఎంకరేజ్ చేయండి, చేయమని చెప్పండి. సో బుడ్డి వాళ్ళు అయితే అట్లా చక్కగా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసేసారు. బట్ సాంగ్ మాత్రం పెట్టలేదన్నమాట, కాపీ రైట్స్ వస్తాయి అన్న ఉద్దేశంతోనే పెట్టలేదు. చూసారా మన బుడ్డది ఎట్లా తిప్పుతుందో చెయ్యి. సో దానికి వచ్చినా రాకపోయినా బట్ ట్రై చేసింది. ఫస్ట్ వేయడానికైతే రాంది సెకండరీ. సో ఆ ట్రై చేయటం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. అంత చిన్న పిల్లలు చక్కగా అయితే చేశారు. అందరూ మంచిగా చేశారనమాట. పిల్లలు అందరూ చాలా పర్ఫెక్ట్గా చేశారు. వాళ్ళ మిస్ ఏం చెప్తే అదే చేశారనమాట, చక్కగా చేశారు అందరూ. Next, UKG. ఒక్క పర్ఫార్మెన్స్ చేసేసరికి మంచి హుషారు వచ్చిందన్నమాట. కళ్ళు ఆర్పకుండా చూస్తుంది, పిలిచినా కూడా తిప్పట్లేదు తలకాయి. సో మిగతా వాళ్ళతో మళ్ళీ పోయి డ్యాన్స్ చేస్తానని చెప్పి అడుగుతుంది. నిద్రకు వచ్చింది అయినా ఆపుకొని మరీ చూస్తుంది అన్నమాట. అంత ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఒకటి అయిపోయేసరికి. సో నెక్స్ట్ సాంగ్కి కుర్చీ మడతబెట్టి సాంగ్ పాడింది శ్రావణ్ భార్గవి. సో తనతో పాటు ఎవరు డ్యాన్స్ చేయడానికి వస్తారో అని చెప్పి అడగడమే ఆలస్యము. వీళ్ళందరూ పోయి బుడింగిని ఎక్కారనమాట. అందరూ మళ్ళీ ఇంకొక సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మన బక్కోడికి అయితే ఎంత హుషారు వచ్చిందో ఒకటి అయిపోయేసరికి అసలు ఆగట్లేదన్నమాట. నేను వెళ్ళాల్సిందే, డ్యాన్స్ వేయాల్సిందే అని బలవంతంగా ఎక్కేసింది స్టేజ్ పైకి. సో ఆమె పాడిన దానికి ఏదో దానికి వచ్చిన పిచ్చి డ్యాన్స్ని అయితే చేసింది అనమాట. సో గుడ్ ట్రై అనమాట. బట్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఏదో ఒకటి ట్రై చేసింది వెళ్ళి. ఇంకొకటి మాత్రం వాళ్ళ పిన్ని ఏ స్టెప్స్ చేస్తుంది, ఏ చీర కట్టుకుంది అని చెప్పి అట్లాగే చూస్తా నిల్చుంది. వాళ్ళ పిన్ని అట్లా చేస్తే అట్లా చేస్తుంది అనమాట. మనం బుడ్డదైతే వాళ్ళ పిన్నిని చూసి యాజ్ టీజ్గా అట్లాగే చేయడానికి ట్రై చేస్తుంది. అది మన బక్కోడు మాత్రం ఇంకేది వస్తే అది చేసేస్తుంది అనమాట దానికి వచ్చిన డ్యాన్స్ని. సో చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాం నిజంగా. ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. బట్ పాటలు పెట్టడానికి ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. పెట్టడానికి లేదు కాబట్టి పెట్టలేదు. సో చాలా మంచిగా అనిపించింది. కుర్చీ పడతానికి పాట ట్రాక్ వచ్చింది అనమాట మనకి. చాలా చాలా సంతోషం. ఓకే, ఇక్కడికి వచ్చినందుకు, ఇలా మీ ముందర పాడే అవకాశం దొరికినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ చిన్న పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. ఒకసారి గట్టిగా ఊహించుకోండి వాళ్ళందరికీ. ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు మంచి
మంచి ఎనర్జీలో అరుస్తున్నారు. మరి వెనుకున్న వాళ్ళకి ఏమైంది? మీరు కూడా చూస్తున్నారు ప్రోగ్రామ్. గట్టిగా ఇంకొకసారి కమ్మాన్ కలిగినంత వినిపించాలి. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మీరు నా కోసం నా పాటలు ఓపికగా విని ఇలా క్లాప్స్ కొట్టినందుకు మీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మామ వాళ్ళ కొడుకు ఎంత మంచిగా డాన్స్ చేశాడంటే నిజంగా చాలా ముచ్చటేసింది నాకు వాడిని చూసి. అంత పర్ఫెక్ట్గా చేశాడు. పాల పిట్టలో వాళ్ళ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ తీసుకొని వీళ్ళు చేశారనమాట. చాలా మంచిగా ప్రాక్టీస్ చేశారు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అంత మంచిగా డాన్స్ చేస్తాడని. చాలా నచ్చింది నాకు. ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా నీట్గా చేసినాడు. నాకైతే ఒక మూవీ చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. వీళ్ళు పర్ఫార్మెన్స్ అంత మంచిగా చేశారు. కాస్ట్యూమ్స్ కూడా స్కూల్ వాళ్ళే తెప్పించారనమాట. వాళ్ళే ఒక మనిషిని పిలిపించి సాంగ్ తగ్గట్టుగా కాస్ట్యూమ్ని పిల్లలకి అరేంజ్ చేశారు. అందుకే అంత మంచిగా అనిపించింది. ప్రోగ్రామ్ మొత్తం చాలా ఎంజాయ్ చేసినారు. ఒక్కళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళలేదన్నమాట. అంత నీట్గా అంత మంచిగా చేశారు. పిల్లలు బాగా ప్రాక్టీస్ చేశారు ముందు. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను వీడు ఇంత ఘనంగా డ్యాన్స్ చేస్తాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రంట్ రోలో ఉన్నాడు కదా, ఇటు పక్క లాస్ట్ వాడే అనమాట. చాలా నీట్గా చేసినాడు. అది అయిపోయిన తర్వాత అందరం తిందామని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. మా అమ్మ జీరా రైస్, కర్డ్ రైస్ అవన్నీ తెప్పించినాడు మా కోసము. సో అసలు టైం లేకుండే, మాకు వండుకునే అంత టైము ఓపిక రెండు లేకుండే. అందుకని చెప్పి బయట నుంచి తెప్పించాడు. తినకి ఇంకొక పర్ఫార్మెన్స్ ఉందన్నమాట నీతుకి. దాని కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి వచ్చేసింది అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11:30, 12 అయిపోయింది అనమాట. అప్పటికే ఇంకా ఏం తినకుండా మళ్ళీ అలాగే ప్రాక్టీస్ చేస్తే నీరసం వస్తుందేమో అని చెప్పేసి తను రెడీ అయ్యేలోపు కొంచెం కలిపేసి 2 ముద్దలు పెట్టేశాను. తినేసి ఇంక వెళ్ళిందనమాట మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి. సో అందరం చెల్లెలు అందరం ఇట్లా కూర్చొని తింటున్నాం అనమాట. సో తిని కూడా మా చెల్లెలు, మా పిన్ని కూతురు, సో తను కూడా ఆ రోజు వచ్చేసింది డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి అని చెప్పేసి అందరం చక్కగా అక్కడ కూర్చొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో మేము అందరం కలిసామంటే నవ్వులు అసలు చాలా కామెడీగా ఉంటుంది అనమాట. ఫన్నీగా ఉంటుంది. ఆ రోజు మొత్తాన్ని గుర్తు చేసుకొని ఇంకో 2 వారాల దాకా నవ్వుకుంటాం అనమాట మేము. అంత జోక్స్ అంత ఫన్నీగా ఉంటుంది. బట్ మన ఇంటి వెనకే స్టేజ్ అవ్వడం వల్ల ఆ సాంగ్స్ అన్నీ మనకు వినిపిస్తూ ఉన్నాయి. వినిపించడం వల్ల నేను ఏమి వాయిస్ పెట్టలేదన్నమాట, కాపీ రైట్స్ వస్తాయని. సో ఇలా చూస్తూనే మన బుడ్డిది డింగున వెనక్కి పడిపోయింది. చాలా బాధ అనిపించింది నాకైతే. సో అనుకోలేదు తను కుర్చీ మీద నిలబడిందిలే అని చెప్పి మా చెల్లెలు ఇట్లా పైకి వచ్చే, మా చెల్లి అట్లా పక్కకు వచ్చింది, అంతే డింగున పడిపోయింది. వచ్చిందండి వయ్యారి. మా పిల్ల బ్యాచ్ మొత్తం ముందే తినేసాం అనమాట, ఆకలేస్తుందని. సో వీళ్ళు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు తినడానికి వచ్చారు. కింద చాలా వేడిగా ఉంది. సో ఉక్కబోస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ చక్కగా టెర్రస్ పైకి తెచ్చుకొని కూర్చొని తింటున్నారు. పిండి వాళ్ళు, మామ వాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చారన్నమాట తినడానికని. సో వాళ్ళు బాగా చల్లగా గాలి వస్తుంది టెర్రస్ పైన, అందుకని ఇక్కడికి తెచ్చుకొని అందరు ఇక్కడ కూర్చొని తింటున్నారు అనమాట. మా టెర్రస్ పైన ఒక కాఫీ తాగడానికి ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్ మీద పెట్టుకొని అందరు చక్కగా సర్వ్ చేసుకొని అంటున్నారు. మా చెల్లెమో పెరుగు చట్నీ, రైతా అన్ని గిన్నెలో వేస్తుంది అనమాట. మామ కూడా. సో అన్నీ ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి, ప్యాకెట్స్లో కాకుండా అని చెప్పి ఒక గిన్నెలో వేసి అందరికీ సర్వ్ చేస్తున్నారు. సో ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇట్లా తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఇట్లా ఏదైనా వండుకొని బయటకు వెళ్ళి తినడం అంటే మాకు చాలా ఇష్టము. సో మాకు టైం దొరికినప్పుడు ఇట్లాగా ఉండడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమము. సో తినేసిన తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. పెద్ద పిల్లలు 10th వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో 10th వాళ్ళు నిజంగా గ్రేట్ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 డేకి ఈ ప్రోగ్రామ్ జరిగింది. 1.5 డేలో వీళ్ళు ఎంత మంచిగా నేర్చుకున్నారంటే చాలా బాగా చేశారు. డ్యాన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారనమాట. నిజంగా 1.5 డేలో అట్లా నేర్చుకొని చేయడం అంటే నిజంగా గ్రేట్ అనిపించింది. చాలా మంచిగా చేశారు. ఈ సాంగ్కి ఎంత బాగా చేశారంటే వీళ్ళందరూ 10th క్లాస్ పిల్లలే. అంత నీట్గా అంత మంచిగా చేశారు. బట్ సాంగ్ పెట్టకూడదు కదా, అందుకే పెట్టలేదు. చాలా మంచిగా అనిపించింది అనమాట. అందుకోసం మీకు ఒక క్లిప్ చూపిద్దాము అని చెప్పేసి యాడ్ చేశాను. చాలా బాగా చేశారు వీళ్ళు కూడా. 1.5 డేలో నిజంగా ఇంత మంచిగా నేర్చుకొని చేశారంటే చాలా గ్రేట్. ఇప్పుడే వచ్చామండి ఇంటికి వచ్చేసరికి మా బుడ్డ ఒక ఘనకార్యం చేసి చూపిస్తారా.
మేము ఇంటికి వచ్చేసరికి మా బుడ్డి అయితే మా అమ్మ ఎప్పటి నుంచో ఇష్టంగా పెంచుకుంటున్న చెట్టుని ఇరగ్గొట్టి పక్కన పెట్టింది అనమాట. ఆ ఇరగ్గొట్టడం కూడా సగం నుంచైనా ఇరగ్గొట్టుంటే మళ్ళీ అది పిలకలు పెట్టి ఊర్లు వచ్చేది. ఏకంగా కింద నుంచి మొదలు నుంచే ఇరగ్గొట్టేసింది అనమాట. ఇరగ్గొట్టేసి ఏం తెలియనట్టు సైలెంట్గా పక్కన పెట్టి వెళ్ళిపోయింది. అంత తెలియకలదనమాట మా బుడ్డి, మామూలు కంత్రి మోహంది కాదు. సో చెట్టు అయితే విరిగిపోయింది. మళ్ళీ దాన్ని మా అమ్మ పక్క రోజు నాటింది. బతికిందో లేదో చూడాలి. సో వచ్చామండి, ఇప్పుడు అయిపోయింది. ఇంకా పార్టీ అయితే బాగా అలసిపోయామన్నమాట. ఇంకా పడుకొని నిద్రపోవాలి. ఆల్మోస్ట్ 1 అయిపోయింది టైము అయిపోయేసరికి ప్రోగ్రామ్ అంతా. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.